వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 22వ అధ్యాయము. విద్యాసాగర, అక్కల్కోట స్వామికి చాలా కాలం భిక్ష పెట్టి సేవ చేసే భాగ్యం గ్రామంలో చోళ్ళప్పకు లభించింది కదా. ఆ తరువాత వారి గృహంలో శ్రీ స్వామివారి లీలలను, అతని పరివారంతో శ్రీ స్వామి అనుబంధాన్ని చెబుతాను విను. చోళప్ప భార్య పేరు యశోబాయి. వారికి 2 కుమారులు కలరు. పెద్దవాని పేరు కృష్ణ, రెండవ వాని పేరు అప్ప. యశోబాయికి ఆమె కుమారులకు శ్రీ స్వామివారిలో ఎటువంటి విశేషము కనబడలేదు. వారు శ్రీ స్వామి చేష్టలను పిచ్చివాని చేష్టలుగా పరిగణించేవారు. శ్రీ స్వామివారిని చోళప్ప తమ ఇంటిలోనే ఉంచుకొనవలెనను ప్రయత్నంలో పరివారము యొక్క వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చింది. చోళప్ప ఎందలి గురుభక్తిని పరీక్షించుటకు యశోబాయి ఒక పావులాగా ఉపయోగపడింది. ఇది సర్వసాధారణమే. దంపతులలో ఒకరు గురుభక్తి కలిగి ఉండే మరి ఒకరు వ్యతిరేకించెదరు. ఇది భక్తులలోని భక్తిభావం పరీక్షించుటకే ఉపయోగపడును. కోటికొక్కరు దంపతులు ఒకే భావముతో దైవ గురుభక్తి చేయగలిగిన వారుందురు. శ్రీ స్వామి యశోబాయిలోని వ్యతిరేక భావాలను హెచ్చరింపచేసి చోళప్ప ఓర్పును పరీక్షించేవారు. అంతేకాక శ్రీ స్వామి బాలోన్మత్త పిశాచవత్ అను మాదిరిగా ఇంటిలో అందరినీ ఏడిపించేవారు. వారి గృహములో అంత వ్యతిరేకత ఉన్నా శ్రీ స్వామి వారింటిలో ఒక సభ్యుడిగానే కలిసి ఉండేవారు. శ్రీ స్వామి దర్శనార్థం అనేక మంది వస్తుండేవారు. అనేక మందికి ఈతి బాధలు తీరుచుండేవి, కోరికలు నెరవేరుచుండేవి. ఇన్ని చూస్తున్నా వింటున్నా యశోబాయి వింత స్వభావంతో ఇవన్నీ గాలిలో కలిసిపోయేవి. మహామహిమాన్వితుడన్న భావం ఏమాత్రం కలగలేదు. శ్రీ స్వామి వింత చర్యలతో ఆమెను అమితంగా విసిగిస్తుండేవారు. ఇంటిలో ఉన్న ధాన్యమును ఎవరి అనుమతి లేకుండా తీసుకొని వెళ్ళి ఆవుకు తినిపించేవారు. ఒక్కొక్కసారి వాకిట్లోకి వచ్చిన భిక్షకులకు పిలిచి చేతికి అందిన వస్తువులను ఇచ్చేవారు. ఒకప్పుడు ఆమెను ఏడ్పించడానికి చిన్న పిల్లవాని వలె నట్టింట్లో మూత్ర విసర్జన చేసేవారు. ఇలా చేస్తున్నా శ్రీ స్వామిని భక్తులు వచ్చి దర్శనం చేసుకునే లోపు యశోబాయి 4 వస్తారని ఇల్లంతా శుభ్రం చేసుకునేది. శ్రీ స్వామిని విసుక్కుంటూ చోళప్పను సాధిస్తూ తన పనులు తాను చేసుకునేది. శ్రీ స్వామికి భిక్ష పెట్టేటప్పుడు మాత్రం చాలా ప్రేమతో పెట్టేది. శ్రీ స్వామివారి లీలలతోనూ వారి భక్తుల కోలాహలంతోనూ వింతలతోనూ చోళప్ప గృహం అతి పవిత్ర వాతావరణంతో నిండిపోయి ఉండేది. వారి ఇంటి బయట ఆవరణలోని చెట్ల క్రింద కూడా భక్తుల సందడితో కళకళలాడేది. ఒకసారి యశోబాయి పండుగ రోజున పూర్ణములు చేయవలెనని కోరికతో శనగలు తెప్పించి ఒక కుండలో దాచి ఉంచినది. శ్రీ స్వామి ఆమెకు తెలియకుండానే కుండలోని శనగలు ప్రతిరోజు కొంచెం కొంచెం వారి పెరట్లోని ఆవుకు తినిపించేశారు. పండుగ రేపనగా యశోబాయి కుండ మూత తీసి చూచినది. కేవలం అడుగున కొన్ని శనగలు మాత్రమే ఉన్నవి. ఆమెకు చాలా బాధ కలిగినది. ఇది శ్రీ స్వామి పనియే అని గ్రహించి చోళప్పకు ఫిర్యాదు చేసింది. కానీ చోళప్ప అతి సామాన్యమైన ఈ పని గురించి శ్రీ స్వామిని ఏమీ ప్రశ్నించలేదు. విని ప్రశాంతంగా ఊరుకున్నాడు. దానితో ఆమె కోపం పట్టలేక తానే శ్రీ స్వామిని అడిగినది. అందుకు శ్రీ స్వామి వారు అమాయకంగా ముఖం పెట్టి, నాకేం తెలుసు, శనగలన్నీ నీ ఆవే తిన్నది, ఆవునే అడుగు, నన్ను అడుగుతావేం అన్నారు. అంతేకాదు, ఒక్కొక్కసారి తన పడక మీద పడుకోకుండా శ్రీ స్వామి యశోబాయి పిల్లల కొరకు వేసిన పడకల మీద పడుకునేవారు. అట్లే నిద్రపోయేవారు. ఏమనాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కప్పుడు ఆమె కంటే ముందు ఎక్కువనే లేచి పొయ్యిలో మల విసర్జన చేసేవారు. ఆ తల్లి యశోబాయి అంతా శుభ్రం చేసి వంటకై పొయ్యి వెలిగించుకొని వంట ప్రయత్నం చేయుచుండగా పొయ్యిలో నీళ్లు పోసేవారు. చోళప్ప కుటుంబంలో అందరూ చాలా ఆచారవంతులు. అతనికి నియమముల పట్ల, ఆచారం పట్ల అంత పట్టింపు లేకున్నను అతని భార్యకు పట్టింపు ఉండేది. ఆమె నిత్యం మడి ఆచారములను పాటించేది. శ్రీ స్వామి మడికై ఆరవేసిన బట్టలను చిన్న పిల్లవాని వలె వద్దన్న కొద్దీ తాకేవారు.
ఆమె శ్రీ స్వామిని తిట్టుకుంటూ విసుక్కుంటూ చిన్నపిల్లవానిపై వేసినట్లు కేకలు వేస్తూ తిరిగి శుభ్రపరుచుకుంటుండేది. ఇంట్లో పూజలు వ్రతాలు జరిగే రోజున ఆమె మడి వంటలను మడి నీళ్లను తాకవద్దని శ్రీ స్వామిని మరీ కోరేది. కానీ శ్రీ స్వామి హఠం చేసి మరీ తాకేవారు. దానితో ఆమె చాలా కష్టపడవలసి వచ్చేది. ఒక పండుగ రోజున చాలా బొబ్బట్లు చేసింది. అదే సమయంలో వారి ఇంటి ముందు ఒక సన్యాసి భిక్షకై వచ్చి అలక్ నిరంజన్ అని కేక పెట్టారు. ఆ సమయంలో శ్రీ స్వామి భక్తుల మధ్యలో కూర్చుని వారితో ముచ్చటిస్తున్నారు. ఆ కేక వినగానే మెరుపులాగా ఒక ఉదుటను వచ్చి బొబ్బట్లు ఉన్న పాత్రను చేతితో పట్టుకుని ముందు వాకిట్లోకి పరిగెత్తిపోయారు. యశోబాయి అంతకంటే వేగంగా పరిగెత్తిపోయి శ్రీ స్వామిపై కలబడి శ్రీ స్వామి చేతిలోని పాత్రను లాక్కొంది. అందులో నుండి ఒక్క బొబ్బట్టు మాత్రం ఆ సన్యాసికి ఇచ్చింది. ఈ దృశ్యమును చూచిన అక్కడి భక్తులంతా ఆశ్చర్యపోయినారు. ఈ లీలను చూచిన శ్రీ స్వామివారి భావం ఎవరికీ అర్థం కాలేదు. వింతగా చూచి ఊరుకున్నారు. కానీ అందరూ వీరి వింత ప్రవర్తన గురించి విని ఉన్నవారే కావున శ్రీ స్వామి యందు భక్తిభావం మాత్రం చెదిరేది కాదు. ఒకసారి చోళప్ప గ్రామాంతరం వెళ్ళిన సమయంలో శ్రీ స్వామి నట్లింట్లో నిలబడి ఈ ఇల్లు తమదని, ఇందులో ఇంకెవరూ ఉండటానికి అధికారం లేదని పెద్ద పెద్ద కేకలు పెట్టి యశోబాయిని పిల్లలను భయపెట్టి బయటికి గెంటారు. వారు తిరిగి లోపలికి రాకుండా కర్ర పుచ్చుకొని గడపలోనే నిలబడినారు. గత్యంతరం లేక యశోబాయి పిల్లలు పోయి చెంతనే ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. వారికి మధ్యాహ్న భోజనం లేదు. కానీ శ్రీ స్వామి ఎవరెన్ని చెప్పినా శాంతించలేదు. సాయంత్రం చోళప్ప తిరిగి రాగా విషయం తెలిసింది. చోళప్ప శ్రీ స్వామివారి వద్దకు వచ్చి చిన్న పిల్లవానికి చెప్పినట్లు, స్వామి, ఈ ఇల్లు ఈ ఇంటిలోని సామాగ్రి అంతా మీదే. మీవి కానివి ఏమున్నాయి? నేను, నా భార్య, నా పిల్లల అందరమును మీ వారమే. సద్గురుమూర్తి, మీకు తెలియనిదేమున్నది? మీకు మధ్యాహ్నం నుండి భోజనం లేదు. చిన్నపిల్లలు వారు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు. ఆ తల్లి తన పిల్లలకు భోజనం లేదని ఎంత బాధపడుతున్నదో చూడండి. స్వామి, మీ ఆవేశం తగ్గించుకుని శాంతించండి. వారిని లోనికి రానియండి. అంతా మీదే. ఈ ఇల్లేమిటి? ఈ జగత్తంతా మీదే. మేము మీచే నడపబడుచున్న బొమ్మలము. నాటక సూత్రధారి మీరు, మేము నటులము. దయామయ, పాపం వారిపై దయ చూపండి. వారిని లోనికి అనుమతించండి అని పరిపరి విధములా ప్రార్థించాడు. అప్పుడు శ్రీ స్వామి శాంతించి అందరినీ లోనికి రానిచ్చారు. ఒకరోజు చోళప్ప భార్య యశోబాయికి నవమాసములు నిండి ప్రసవ సమయం ఆసన్నమైంది. ప్రసవ వేదన కూడా ప్రారంభమైనది. ఆమెను ప్రత్యేకమైన గదిలో మంచం వేసి పరుండబెట్టినారు. ఆమె నొప్పులతో అధికంగా బాధపడుతున్నది. శ్రీ స్వామి ఆమెను ఉంచిన గది తలుపులను మూయనివ్వక గడప వద్దనే నిలబడినాడు. ఎవరెంత చెప్పినా వినలేదు. అడ్డు వచ్చిన వారందరినీ అరుస్తూ ఇంటిలోని సామాగ్రినంతా చిందరవందరగా పడవేసి చిన్న పిల్లవానిలాగా గోల చేయసాగినారు. యశోబాయి ప్రసవ వేదన భరించలేక వేయు కేకలు, శ్రీ స్వామి వేయు కేకలు, సామాగ్రి విసిరే మూతలతో ఇల్లంతా మోగిపోయింది. అందరూ ఈ వింత ప్రవర్తనకు విస్తుపోయి చూస్తూ ఏమి చేయాలో తెలియక యోచిస్తున్నారు. అంతలో యశోబాయికి పెద్ద నొప్పులు రావడం, శ్రీ స్వామి తనంత తానే తలుపులు దగ్గరికేసి యువతలకి వచ్చేసి ఇంటిలో చిందరవందరగా పడవేసిన సామాగ్రినంతా చక్కగా తానే సర్ది పెట్టడం అన్ని క్షణకాలంలో జరిగినవి. యశోబాయి ఆడపిల్లను కన్నది అని నిత్యానందుడు చెప్పగానే వినుచున్న విద్యాసాగరుడు, గురుదేవా, ఇదేమి వింత? ఎవరైనా ప్రసవ వేదన పడుచున్న స్త్రీలపై జాలి కలిగి ఉంటారు కదా. మరి ఆ సమయంలో శ్రీ స్వామి అట్లు చేయుటకు గల కారణమేమి? బాలోన్మత్ పిశాచ వృత్తి అనే వానిలో ఇలా చేయటం ఉన్నదా? అందువలననే శ్రీ స్వామి ఇలా చేసినారా? లేక ఇందులోకి ఏమైనా కారణం గలదా? వివరంగా తెలుపండి అని నా ప్రార్థన అని అడిగినాడు. ఇది విని శ్రీ నిత్యానంద యోగి, విద్యాసాగర, యోగులు, సిద్ధులు, మహాత్ముల చర్యలు చాలా గూఢముగా ఉండును. వారు ఏమి చేసినా ఇతరులకు మేలు చేయడం కొరకే. అయితే ఈ యశోబాయికి ఆ ప్రసవ సమయంలో ప్రాణగండం ఉన్నది. దానిని శ్రీ స్వామి తప్పించిరి. ఆమెకు ఆడపిల్ల జన్మించునని తెలియజేయుటకై ఇల్లంతా సర్దిపెట్టిరి. మరియు యశోబాయిది వైరభక్తి. ఆమెకు శ్రీ స్వామి పైన అపారమైన ప్రేమ ఉండేది.
కానీ వారు చేసే పనులకు విసుగు చెంది అడ్డగించేది. ఆమె నుండి స్థూలంగా వ్యతిరిక్తత కనిపించినా మనసులో వ్యతిరేకత లేదు. వారిరువురి సంబంధం యశోదాకృష్ణుల సంబంధం లాంటిది. శ్రీకృష్ణుని ప్రజలంతా దేవుని అవతారంగా గౌరవించి ఆరాధించినా, అనేక అతి మానుష లీలలను తన కన్నులతో తాను చూచినా కూడా కృష్ణుడు తన కుమారుడన్న భావంతోనే యశోద చూచేది, లాలించేది, దండించేది ఆమె తల్లి. అందుచే కుమారుడెంతటి వాడైనా సరే వాని పట్ల తల్లి పాత్ర ఇలాగే ఉంటుంది. యశోబాయి కూడా అనుదినం శ్రీస్వామికి భోజనం పెట్టేది. భోజనం పెట్టేవారందరూ తల్లి వంటి వారే అని కదా శాస్త్ర ప్రబోధం. అందుచేత శ్రీస్వామి చోళప్ప ఇంటిలో ఉండి ఆ యశోబాయితో తల్లితో బిడ్డ ఆడుచున్న చందముగా ఆడుకొన్నారు. ఈ విధంగా నిత్యానందుడు చెప్పగానే విద్యాసాగరుడు తన్మయత్వం చెంది, గురుదేవా, ఆహా, ఏమీ ఆ తల్లి చేసిన పుణ్యం, ఎన్ని జన్మల పుణ్యభాగ్యమో! దేవాధిదేవుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీస్వామి ఆమెకు ఈ విధమైన సేవ చేయుటకు అని చేతులు జోడించి శ్రీస్వామిని మదిలో తలంచి జయ జయనాదములు చేసినాడు. నిత్యానందుడు, బాలక, అలా జన్మించిన ఆ బాలికకు రాజాబాయి అని పేరు పెట్టినారు. కాలక్రమములో శ్రీస్వామి యశోబాయిపై తన కరుణారసమును కురిపించిరి. ఆమె కూడా శ్రీస్వామిని ఎన్నడూ మరవలేదు. ఒక సందర్భంలో ఆమెకు శ్రీస్వామిపై భక్తి విశ్వాసములు దృఢపడే అవకాశం లభించినది. ఒకరోజు ఆమెకు తేలుకుట్టినది. దానితో ఆమె అమితముగా బాధపడుచున్నది. బాధకు తాళలేక పెద్ద పెద్ద కేకలు వేయుచున్నది. చోళప్ప కుమారులు పరుగున వచ్చి చేరినారు. శ్రీస్వామిని దర్శింపవచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అందరూ తలకొక వైద్యమును సూచించిరి. చోళప్ప శ్రీస్వామి వైపు మాత్రమే చూచుచుండెను. ఆమె కూడా శ్రీస్వామి వైపు చూచి, అందరికీ అన్ని బాధలు తీరుస్తావు అంటారే, నేనింత బాధపడుతుంటే చూచి ఊరుకుంటావేమి అని మనస్సులో అనుకొనుచు బాధకు తాళలేక కేకలు వేయుచున్నది. అప్పుడు శ్రీస్వామి తాను ధరించు పాదుకనొక దానిని ఆమె ముందుకు విసిరి అందులో ఆమె చెయ్యిని ఉంచమనిరి. ఆమె అలాగే చేసెను. ఆశ్చర్యకరముగా ఆమె అరుపులు కేకలు మాయమయ్యెను. అనగా బాధ పూర్తిగా లేకుండెను. ఆశ్చర్యానందములతో శ్రీస్వామిని చూచుచు చేతిని బయటకి తీయగా మరలా బాధ కలిగెను. వెంటనే ఆమె చేతిని పాదుకలో ఉంచెను. బాధ తగ్గినది. చివరకు తన చేతిని పాదుకలోనే ఉంచి ప్రశాంతముగా నిద్రపోయినది. విద్యాసాగర, దీనిలో చాలా వేదాంత భావం గోచరిస్తుంది. ఈ సంసారం తేలుకాటు వంటిదని, శ్రీస్వామి పాదుకలు శరణు వేడితే ఆ బాధ ఉండదని, మధ్యలో విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని, అందువల్ల విడువక శ్రీస్వామిని స్మరిస్తూ మనస్సును శ్రీగురు చరణాల మీదనే లగ్నం చేస్తే ప్రశాంతంగా జీవించవచ్చునని తెలియచున్నది. ఒకరోజు శ్రీస్వామి అకస్మాత్తుగా చోళప్ప ఇంటి నుండి కోపంతో శరవేగంగా హోసాపుర అనే గ్రామం వైపు నడక సాగించినారు. శ్రీస్వామి కోపంతో వెళ్ళుట చూచి చోళప్ప కూడా వేగంగా వారి వెంట పరుగిడెను. శ్రీస్వామి అతని కేసి చూచి, మేము సన్యాసులం, నీవు గృహస్థుడవు, నా వెంట నడువరాదు, నీవిక్కడే ఉండి లోక వ్యవహారాలు చెక్కబెట్టుకో అన్నారు. చోళప్ప వెనుకకు పోలేదు, అక్కడే నిలబడినాడు. శ్రీస్వామి మహోగ్రులై తిట్టరాని తిట్లు తిట్టారు. చివరికి చోళప్ప కన్నీరు కారుస్తూ, స్వామి, నేను ఇంటినైనా విడుస్తాను, కానీ మీ పాదాలు మాత్రం విడువను అన్నాడు. ఆ దృఢభక్తికి శ్రీస్వామి ప్రసన్నులై తమ పాదుకలను అతని ముందుకు విసిరి వాటిని పూజించుకోమన్నారు. ఆ తర్వాత శాంతించి అక్కల్కోటకు వచ్చినారు. కష్టాలలోనున్న అనేక మంది భక్తులకు స్వప్నంలో తన పాదుకలను సేవించుకోమని దివ్య సందేశాలు రావడం, వారు ఆ పాదుకలను సేవించి బాధా నివారణ పొందడం జరిగినవి. దానితో చోళప్ప విశ్వాసాన్ని మరింత దృఢం చేసినాయి. ఇప్పటికీ చోళప్ప మఠంలో ఆ పాదుకలు పూజింపబడుచున్నవి. ఒకసారి శ్రీస్వామి చోళప్ప మొదలైన భక్తులతో కలిసి పొలములలో తిరుగుతూ అకస్మాత్తుగా పొలముల గట్లపైన గల కలబంద పొదలపై నడువసాగిరి. వారిని చూచి చోళప్ప ఒక్కడే అనుసరించినాడు. మిగిలిన భక్తులంతా భయంతో నిలబడిపోయిరి. కొంత దూరం పోయిన తరువాత వారిరువురు తిరిగి ఊరిలోనికి వచ్చిరి. కలబంద చెట్లు పూర్తిగా ముళ్లతో నిండి ఉండును. అవి చాలా పదునుగా ఉండి కాలు మోపితే కాలు లోతుగా దిగిపోతాయి. కానీ వీరిరువురికి ఏమీ జరగలేదు.
శ్రీ స్వామి శక్తితో చోళప్ప కూడా నడవగలిగినాడు. అది గమనించిన భక్తులు ఆశ్చర్యమును పొందిరి. విద్యాసాగర, ఇలా శ్రీ స్వామి చోళప్ప ఇంటిలో ఉండగా అనేక లీలలు చేసి చూపిరి. వారు యోగిరాజు, యోగేశ్వరులు, మహాయోగ చక్రవర్తి. వారిని రాజులు సేవించిన కథ వివరంగా తెలుపుతాను వినుమని చెప్పసాగిరి. ఓం గురునాథ, ఓం గురునాథ, దత్తాత్రేయ స్వామి సమర్థ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 22వ అధ్యాయము సంపూర్ణం.